కష్టం అనుకోకుండా ఇష్టపడి నేను క్రియేట్ చేసుకున్న నా హ్యాపీనెస్ ఇది మొత్తం వృధా అయిపోయింది. మా ఏరియాలో వర్షం పడితే ఇలా ఉంటుంది. మరి ఇంత చల్లగా వర్షం పడుతుంటే వేడివేడిగా పకోడీ తిందామా? నా స్టైల్లో పకోడీ. అయినా మా పకోడీ మీరేం తింటారులేండి. సర్లే పకోడీ ఎందుకు కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ తింటారా వేడివేడిగా? అయినా మా ఫ్రెంచ్ ఫ్రైస్ మీరెందుకు తింటారులేండి. ఫ్రెంచ్ ఫ్రైస్ వద్దా? సరే అయితే వేడివేడి బోండాలు తిందరు. అయినా మా బోండాలు మీకెందుకు నచ్చుతాయి? సో ఇవన్నీ కాదు కానీ వేడివేడి మసాలా ఛాయ్ అని తాగుతారా? అయినా మా ఛాయ్ మీకెందుకు నచ్చుతుందిలేండి. దీనికి మీ రియాక్షన్ ఎందుకు కామెంట్లో చెప్పండి. గుడ్ ఈవినింగ్, ఎట్లున్నారు మీరందరూ? నాకు కామెంట్ చెప్పండి. సో వీడియో ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఒకటి చూపిస్తాను. ఏం చెట్టు ఇది? ఈ చెట్టు దీని ప్యాషన్ ఫ్రూట్ చెట్టు అంటారు. రిత్తు వాళ్ళ స్కూల్కి పోయేటప్పుడు అక్కడ దీనిది ఒక పండినకాయ కింద పడుంది. సో మనకి ఈ చెట్లు దొరుకుతాయి రోడ్డు మీద, అక్కడ దీనిది పండినకాయ కింద పడితే నేను ఆ కాయ తెచ్చి పట్టుకోదాన్ని అట్లా కాలుతో తొక్కొద్దు. సీడ్స్ ఇందులో వేసాను. ఇందులో ఒక చెట్టు పడింది అండ్ ఇందులో వేస్తే ఇందులో 2 చెట్లు పడ్డాయి. ఇందులో పీస్లు ఇది ఉంటుంది. సో ఇది పెరుగుతలేదు. తేమ్మి అది పెట్టి మెల్లగా 3-4 నెలలు అవుతుంది. అంటే ప్లేస్ తక్కువగా పెరుగుతుంది. అని చెట్టుని భూమిలో పెడదాం. ఇప్పుడు నేను పట్టుకున్నా మరి పా. సీడ్ నుంచి వచ్చిన ప్యాషన్ ఫ్రూట్ అక్కడ పెట్టద్దు, మందార్లో పెడదాం. బయట అంటే అట్లా కాదురా, మట్టిలో పెడదాం తా. సో ఇందులో కూడా సీడ్స్ పడేసి ఉంటుంది. అవి వస్తాయా రావు అనుకునే కానీ బాగానే వచ్చినాయి. దీన్ని ఇప్పుడు ఏదో ఒక మూలకు పెడితే పైకి ఎక్కించుకోవచ్చు. విటమిన్ సి ఫుల్. ఒరే ఇరాగొట్టే ఎవరు? అయ్యో నువ్వు అని ఇరగొట్టే కూర్చుంటావురా పో పా. మట్టిలో అయితే కొంచెం పెద్దగా అయిద్దిగా మనకి. నేను ఊరికి పోవుడు తిరుగుడు అప్పో హ్యాపీగా అప్పు అందులో గంధం పెడితే నువ్వు మట్టిలో నీకు తెలియదు. జరుగు నడుపో లోపలికి పో. చెప్పులు వేసుకోలే ఏం కాదు పో. చెయ్యి కాలు కడుక్కోవచ్చు. పో తొక్కకు చెట్లు పో. నేను పెడతా పో. ఇక అటెందుకు పోతావు? ఇటు నిల్చో, ఆడ నిల్చో. గిడ పెడతా. ఇగో ఇంట్లో కూడా ఒకటి ఉంది సేమ్. ఇదిగో సీడ్స్ వేస్తే వచ్చింది. సో ప్యాషన్ ఫ్రూట్ చెట్టు పెట్టిన తర్వాత అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ కొడుతుంది. మీకు బిల్డింగ్ మీద ఉన్న చెట్లు చూపిస్తా. అంత గడ్డే ఉంది. సో అవి మెట్ల మీద చెట్లు ఉన్న చెట్లు ఆల్మోస్ట్ చనిపోయినాయి కొన్ని. అటు చూడండి. నా మతి మరుపు చల్లకుండా ఆడ నేను ఆనియన్స్ ఎండబెట్టిన. ఫుల్ వర్షం పడింది. వర్షం పడినాక ఆనియన్స్ తీయాలి కదా, నేను ఎండబెట్టినా ముచ్చటే మర్చిపోయినా. సో వాటికి చెట్లు వస్తే మనం వాటిని కూడా వాడేసుకున్నాము. తర్వాత పైన ఈ గులాబీ చెట్లు అని ఎండిపోయినాయి. మొన్న సీడ్స్ వేసి ఉంటుంది, ఏమో వచ్చాయి. మిగిలిన అన్నీ ఎండిపోయినాయి, ఏవి లేవు చెట్లు. సీడ్స్ వేసినవి కూడా ఖతం. చాలా ఇష్టంగా ఫ్యాషన్ తోటి స్టార్ట్ చేసే గార్డెను అంత ఘోరంగా అయిపోయింది. వర్షాలైనా పడితే అన్నీ వస్తాయి కావచ్చు అనుకున్నా. వర్షాలు రెగ్యులర్గా పడతలేవు. తోటకూర తులసమ్మ లెక్క అనిపిస్తుంది కదా. సో ఇందులో పాలకు వేసాను. అన్ని పిచ్చి చెట్లు మాత్రం భలేగా వచ్చినాయి అన్నీ. వెజ్జుడూరి ఇది భలే స్టైల్గా అనిపిస్తుంది చెట్టు నాకు. పిచ్చి చెట్టే కానీ ఇది మాకు తెలీదు. చాలా వచ్చినాయి ఇవి. కూర అయినా బాగుండు, ఒకరోజు వండుకుందాము. సో ఇవి మాత్రం మన సీడ్స్ వేసి ప్రాపర్గా వచ్చింది. ఇది ఒకటే అలా అయిపోయినాయి చెట్లు. మళ్ళీ పూల సీజన్ అయిపోయింది. ఏం చేస్తారో చూపిస్తా. ఇవి ఎంత ఎండ కొట్టినా కూడా ఇంత కూడా ఎండిపోలేదు తెలుసా. 2 నెలలు ఫుల్ ఎండలో ఉన్నాయి, ఇంత కూడా ఎండిపోలే. ఇవి ఎండకి ఎక్కువ ఉంటాయంట. సో ఇది వామాకు. వీటిని ఏం చేయమంటారు చెప్పండి? వస్తుర్రా, మొన్ననే కదరా కడిగిన, అంత గబ్బు గబ్బు చేస్తురు. మళ్ళీ మీరు బురదల్నే ఆడతారా? వీటికి కడుగుడు ఎందుకు తేజు?
ఇది మా పోరగాళ్ళకి ఏం చేయాలో అర్థం కాకుంటే ఉన్న పెంటను వేస్తారు ఈడు వృత్తా అది ఎవరి టీషర్ట్ రా మీ అన్నదా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా దీన్ని ఇట్లా రాసి రాసి పాడైతే సీట్లు నేను ఫ్యాషన్ ఫ్రూట్ ఇక్కడ పెట్టిన ఒకటి బిందుకి ఇచ్చిన ఒకటి ఇంకో ఫ్రెండ్కి ఇచ్చిన సో ఇది ఆటోమేటిక్గా పెరిగిన గోరింటాకు చెట్టు ఇదేమో ఎక్కజలకి ఇక్కొచ్చి పెట్టిన ఏది ఒక్కనాడు దీనికి పువ్వు వచ్చింది లేదు సో ఇది ఈ కరివేపాకు చెట్టు ఇక్కడ ఒకటి ఇష్టపడింది మనం అక్కడ గోరింటాకు చెట్టు పెట్టినాం ఆకులన్నీ ఫామ్ ఇదే గోరింటాకు అది ఇవి మా రోడ్లు ఇది రోడ్లు ఎప్పుడైతే తెలియదు టవల్తో తుడవద్దు బిడ్డ అవి అయ్యా ఎట్లున్నది రా చెప్పులు ఏడబడితే ఆడ పొద్దునే మంచిగా అడిగినా మొత్తం సైకిల్ లోపలికి బయటికి పిచ్చి పిచ్చి వాళ్ళ బట్టలు ఎట్లున్నాయి అలా అవతారాలు ఎట్లున్నాయి ఎంతరా ఉందా ఇది ఇట్లా పైకి ఎక్కిస్తా అనుకున్నాను అక్కడ ఉంది ఒకటి ఒక్కాం కానీ అవ్వట్లేదు చాలా పెద్దగా అయింది అండ్లకండ్లకే మేము చుట్టాలు చుట్టినాం ఇవి మనకు కదా పుట్టుమచ్చలకి ఇవి మనము పెట్టినప్పుడు ఉన్న 2 ఆకులు ఇంత పెద్దగా కావాలి కానీ ఏంటో మరి ఇంట్లో ఉండేసరికి ఈ ఆకులే పెరుగుతున్నాయి నా మనీ ప్లాంట్ ఏమో షేడ్ వచ్చింది నాకు షేడ్ అంటే చాలా ఇష్టం సో ఫైనల్ ఇంట్లో షేడ్ వచ్చింది పైన అయితే వైట్ కలర్లో ఉంటుంది కొంచెం ఈ ఆకులు ఎప్పుడు 5 ఉండేవి తర్వాత 3కి వచ్చినాయి మళ్ళీ ఇప్పుడు 6, 7 ఉంటున్నాయి 7 ఉంటే మనం 2 కత్తిరించిన ఈ మనీ ప్లాంట్ ఏదైనా ఆకు పాడేమని తీసేస్తామా ఆ ప్లేస్లో మళ్ళీ వేరే ఆకు రాదు ఎందుకో తెలియదు సో మా కృష్ణుడు నీ దాంతో తుడిస్తే ఎట్లా ఆ టవల్తో కొంచెం తుడిచినావు కదా ఇప్పుడు ఇవన్నీ వాషింగ్ మిషన్ వేయాలి నేను చెప్పులు తీయమన్నా బిడ్డ అదంతా తుడుగుమని లేదా దాము వద్దు బిడ్డ అదా ఏం కాదు నేను రేపు అడుగుతుంది వదిలేసి ఏం కాదు పో డోనట్ తినిపో ఇంకొకటి చెప్పాలి ఈ డోనట్ రుత్తు తేజు ఇట్రా అమ్ము ఈ డోనట్ చేసిందా కొనుక్కొచ్చిందా మీకు చాక్లెట్ గిల్లెట్ చూడండి ఎంత సాఫ్ట్ ఫ్రిడ్జ్లో ఉండేది రుత్తు ఆ డోనట్ చేసిందా కొనుక్కొచ్చిందా ఎవరు వేసారు మంచిగా కుదిరిందా నిన్న వేసి ఉంటుంది అంటే బయట శేఖర్ అస్సలు డోనట్ తినబెట్టాడుతాను రేజుకేమో చాలా ఇష్టం సో ఇన్స్టాలో ఒకరిని ఫాలో అవుతాను ఓన్లీ వాడికి ఇష్టం కాబట్టి ఎవ్రీ బర్త్డేకి 1 డోనట్ మాత్రమే బయట తినబెడతాడు శేఖర్ కానీ ఎట్లనో ఓ సూపర్ అది నేను చేసిన డోనట్ ఎప్పుడైనా రెసిపీ చూపిస్తాను బాగా కుదిరింది చాలా ఫ్లఫీగా అయింది వాడు రుత్తుగాడు ఫ్రిడ్జ్లో అది రుత్తుగాడిదే మిగిలింది ఇద్దరు చైర్ ఆఫ్ చేసుకోరు అది నేను నిన్న వేసిన డోనట్ చాలా బాగా కుదిరిందండి తర్వాత వాయిస్ ఎలా వస్తుందో కామెంట్లో షేర్ చేయండి స్వీట్స్ ఆల్మోస్ట్ ఆపేశాను అందుకే వాయిస్గా నాకు కొంచెం బెటర్గా అనిపిస్తుంది సో మరి రిత్తుగాడు మీరు నమ్ముతారో నమ్మరో తేజు హెల్ప్ చేస్తాడు బట్ రిత్తుకి చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా ఒక చిన్న మాట అంటామా వాడు మా మమ్మీకి కష్టమవుతుంది అనుకుంటాడో వాడు చేయాలనుకుంటాడో తెలియదు కానీ చాలా పనులు మళ్ళీ చేసిన పనులు వాడికి వచ్చిన వరకు నీట్గా వేస్తాడు చూడండి కిందికి వెళ్ళి అన్నీ తీసేస్తుడు వాడి డ్రెస్గా వాడే వెళ్ళి అందులోకి వేసుకున్నాడు సో డైపర్స్ నైట్ వేస్తున్నానండి ఎందుకంటే నైట్ వాడు ఎక్కువ నీళ్ళు అవుతాడు ఒక 2-3 సార్లు టాయిలెట్ వెళ్తున్నాడు సో అదేంటంటే బెడ్ అంతా తడుస్తుంది ఇంకా వర్షాలు తెలుసుగా స్మెల్ ఎట్లుందో మానిపిస్తాను మెల్లమెల్లగా తర్వాత ఈవినింగ్ స్నాక్స్ చేయమని అడిగిరు పిల్లలు సో ఇక్కడ ఏంటంటే పకోడీ వేశాను అన్నీ కొంచెమే సో పకోడీ వేశాను శేఖర్కి నాకు పిల్లలు ఫ్రెంచ్ ఫ్రైస్ చేయమన్నారు సో వాళ్ళ కోసం ఆలుగడ్డలు కట్ చేసి పెట్టాను సో పకోడీ అయితే చాలా బాగా కుదిరింది సో ఇద్దరమే కదా శేఖర్ నేను ఇద్దరమే తింటాం పకోడీ రితుకి ఇష్టం కానీ వాడేంటో
బయట కొన్నప్పుడు తింటాడు. ఇంట్లో వేస్తే ఎక్కువ తినడు ఇష్టంగా. సో అందుకే ఏది ఎక్కువ మోతాదులో చేయను, తక్కువ క్వాంటిటీ. అంటే మా ఇంట్లో నేను ఈవెన్ అప్పాలు చేసినా కూడా 1 గ్లాస్ 2 గ్లాసుల పిండితోటి చేస్తాను, మరి చాలా ఎక్కువ చేయను. సో అట్లా ఏది చేసినా అంతే అక్కడికి. సో నాకు అట్లనే అలవాటు అయిపోయి నేను మా నలుగురు వరకే చేయగలుగుతాను. ఏ స్పెషల్ ఐటమ్ చేసినా, లైక్ బిర్యానీ చేసినా మా నలుగురికి పర్ఫెక్ట్ సరిపోయేలాగా, ఇంకేది చేసినా అంతే. అంతకంటే మించి క్వాంటిటీ అంటే ఎక్కువ అలవాట్లేదు కాబట్టి నాకు భయం వేస్తుంది. సో సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి. తర్వాత ఈ పునుగుల పిండి 3 రోజుల కింద నానబెట్టినా అండి, వేయడం మర్చిపోయాను. నానబెట్టి ఫ్రిడ్జ్లో పడేసిన అంటే అట్లే ఉండే. సో దాంతో పునుగులు వేద్దాము. కొంచెం దాంట్లో ఇడ్లీ పిండి వేసాను. ఇందులో మైదా దోశ పిండి ఉంది, సో కొంచెం ఇడ్లీ పిండి వేసాను. వేస్తుంటే అప్పోలు అటే అనుగుతున్నాయో ఏందో అర్థం కాలేదు నాకు. తర్వాత అనిపించింది ఆ రోజు సోడా వేయలేదు, వేసేటప్పుడు సోడా వేద్దామని పిండి కలిపి అట్లా పెట్టినా అనమాట. సో నెక్స్ట్ వాయికి సోడా వేసిన. ఇవన్నీ దుడ్లకు దుడ్లు లావుగా వచ్చినాయి. అండ్ పిండి నేను టేస్ట్ చేయలేదు, పిండి కూడా బాగానే పుల్లబడింది. చేసే ఎఫర్ట్ అంతా వేసిపోయిందన్న ఫీలింగ్ వచ్చింది, ఆయిల్ వేసిపోయింది. సో కొంచెం పిండి ముందే టేస్ట్ చేసి చూస్తే అంత అన్నీ వేస్ట్ అవ్వకపోయేవి. సో పకోడీ రెడీ. పునుగుల పిండి ఈ సగం పిండి పడేస్తాను, అంత పుల్లబడింది. అండ్ ఇది వేసి ఇంకో వాయి వేస్తాను. సో ఆ వాయిలో లైట్గా సోడా వేస్తాను. ఇంకో దిక్కు చాయ్ పెట్టిన. అయ్యా కింద ఇట్లుంది ఇందాక గ్యాస్ అంటే పొద్దునప్పు వేసిన, అదే పొంగినది. సో దాన్ని కడిగేదాము బజ్జినే ముందు. తర్వాత ఏంటంటే నెక్స్ట్ వాయిలో నేను సోడా వేసాను పునుగులలో. చూడండి భలే గొబ్బినాయి కదా, కానీ పులిసినాక పిండి ఒకలాగా అయిపోయింది, అంత ఇంట్రెస్ట్గా తినలేకపోయినాం. ఎందుకో ఇక సాల్తి అని పడేద్దామని చెప్పేసి సింక్లో పడేసిన అనమాట. ఇన్ని బోలున్నాయి, ఇట్లా చిట్టుకేస్తే బోలు క్లీన్ అయిపోతే ఎంత బాగుండు కదా, కనవవు, మనం తోమాలి. సో ఇవి నేను ఇవాళ తోమను, రేపు ఇన్స్టైల్ బుక్ చేసుకొని రమ్మంటాను, ఎందుకో చైన్ వస్తుంది. పిల్లలకి ఇవి చేశాను, ఫ్రైస్ చేశాను. రిత్ కూడా ఒరిజినల్ వాయిస్ వింటాను కదా, వీడియో ఎండ్లో పెడతాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్లు చెప్పండి. సో నా కష్టం అంతా వృధా పోయింది, నాకు నా గార్డెన్ పోయింది కదా, ఎట్లా అనిపిస్తుంది. బట్ ఏదైనా సజెషన్ ఉంటే నాకు చెప్పరా, గార్డెన్ మళ్ళీ రీమాడిఫికేషన్ ఏమైనా చేసేటట్టు ఉంటే షేర్ చేయండి, షూర్గా నేను ట్రై చేస్తాను. ఓకేనా, బాయ్. ఫ్రూట్స్ నేమ్ చెప్పండి, ఒరిజినల్ వాయిస్ వినండి. చూసి చెప్పు. వాటర్మెలన్, బనానా, పపాయ, గోవారా, పైనాపిల్, గ్రేప్స్. ఓకే, విచ్ ఈస్ ద కింగ్ ఆఫ్ ది ఫ్రూట్? మ్యాంగో. నేమ్ 2 సమ్మర్ ఫ్రూట్స్. వాటర్మెలన్, మ్యాంగో. విచ్ ఫ్రూట్ డూ యూ ఫీల్ లైక్ మోస్ట్? నీకు ఇష్టమైన ఫ్రూట్ ఏది? ఓకే, కంప్లీట్ దిస్. An apple a day keep the doctor away. Name 2 fruits which are juicy. Chupi. Mango, watermelon. Wow, super.